రక్షణ మార్గము నజరేయుడైన యేసు, మరొక దారి లేదని పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తుంది. నమ్మిన వాళ్ళు ధన్యులవుతారు, మోక్ష రాజ్యానికి వారసులవుతారు. అటువంటి అద్భుతకరుడైనటువంటి ఆ భగవంతుడు, ఆ పరమాత్ముడు, ఆ సృష్టికర్త, ఆ దేవుడే మనిషి అయి పుట్టినాడు మానవులను మోక్షానికి చేరడానికి. ఆ మనిషి అయి పుట్టినటువంటి ఆ ఏకైక దైవావతారమైనటువంటి ఆ సర్వేశ్వరుని పేరు నజరేయుడైన యేసు. ఆ యేసును నమ్ముకొని యేసు అనే మార్గము ద్వారా పరదేశకు వెళ్ళినటువంటి శ్రీ రాగి క్షేమకన్న గారి అంతిమ యాత్రలో పాల్గొన్న మీరందరూ కూడా ధన్యులు కావాలి, భాగ్యవంతులు కావాలి. ఒక్కరు కూడా అగ్నిగుండం పాలు కాకుండా అందరూ దేవుడుండే సత్యలోకంలో యుగ యుగాలు శాశ్వత కాలం మహిమలో ఉండాలని నా హృదయపూర్వకమైన ప్రార్థన, కోరిక. ఆ యేసు మార్గాన్ని ఒకసారి గమనించి మనం తెలుసుకుందాం. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని. అంతయు మోసమేగా, అంతయు మోసమేగా. వ్యర్థము సర్వమును ఇలలో, వ్యర్థము సర్వమును. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ. ధన సంపదలు గౌరవము దహించిపోవు నీ లోకమున. ధన సంపదలు గౌరవము దహించిపోవు నీ లోకమున. పాపము నిండే జగమున, పాపము జగమున. శాపము చేకూర్చుకొనే లోకము, శాపము చేకూర్చుకునే. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో. తెలుపుము ఎంతల్పుడనో, తెలుపుము ఎంతల్
నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియు నిలలో నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియు నిలలో చేరుదున్ పరలోక దేశం చేరుదున్ పరలోక దేశం నాదు గానము ఇది నిత్యము నాదు గానము ఇది పరవాసిని నే జగమున ప్రభువ పరవాసిని నే జగమున ప్రభువ నడచుచున్నా కలుగునుగాక. క్రీస్తునందు నిద్రించి పరదేశులో విశ్రాంతి పొందుతున్నటువంటి కీర్తి శేషులు శ్రీ రాగి భిక్షపతి అన్న గారి అంతిమ యాత్రకు విచ్చేసిన మీ ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసి పెట్టిన మాటలు చదువుతుండగా నిశ్శబ్దంగా ఉండి అందరూ శ్రద్ధతో ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 6-7 వచనాలు నేనే చదువుతున్నాను. దయచేసి అందరూ శ్రద్ధతో ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, ధార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన పారమార్థిక సత్యాన్ని సకల జనులు శ్రద్ధతో ఆలకించి గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రతి మానవుని శరీరములో, ప్రతి మానవుని దేహములో 2 భాగాలున్నాయి. ఒకటి మన్నైన భాగము, ఇంకొకటి మన్ను కాని భాగము. మన్నైన భాగమేమో శరీరము, మన్ను కాని భాగమేమో ఆత్మ. గనుక మన్నైన భాగము మంటిపాలవుతుంది, దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరుతుంది. అలాగే క్రీస్తునందు నిద్రించినటువంటి కీర్తిశేషులు శ్రీ రాగి భిక్షపతన్న గారి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన వదిలిపెట్టిన దేహం ఇక్కడ ఉంది. ఈ దేహాన్ని మట్టిపాలు చేయడానికి మనమందరం వచ్చాము. గనుక ఈ కార్యక్రమం ప్రార్థనా పూర్వకంగా మనం జరుపుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధ దేవుడా, మీకు వందనాలు. ఈ అంతిమ యాత్ర అత్యంత ఘనంగా వాతావరణాన్ని అనుకూలపరిచి మీరు జరిగించారు స్వామి, మీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రత్యేకంగా భిక్షపతన్న గారు వదిలిపెట్టినటువంటి తన జీవిత భాగస్వామి చంద్రక్కను, వారికి మీరిచ్చిన సంతానము స్వామి సంపూర్ణను, వారి పిల్లలను, పౌలు స్వప్న వారి పిల్లలను, యేసుమణి చాలిమరాజు వారి పిల్లలను, రక్త సంబంధులందరినీ మీరు ఓదార్చండి, ధైర్యపరచండి, దుఃఖ నివారణ కలిగించండి. ఇదిగో రాగి భిక్షపతన్న భౌతిక దేహాన్ని మట్టిపాలు చేస్తుండగా, మట్టిలో మట్టికి మారుస్తుండగా మీరే కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యపరచుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ ఉప్పు కొంచెం